గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. వాళ్ళకి ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిపోయి క్రైస్తవ మత ప్రకారంగానే వివాహం చేసుకుంది. అయితే తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత ఆ కూతురు అదే ఊరిలో ఉంటూ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పనిచేస్తుంది. ఆ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తి ఏదైతే ఉందో 7 ఎకరాల వ్యవసాయ భూమిని ఆమె ఒకతే వారసురాలని చెప్పి మండల అధికారులకు తెలియపరుస్తూ ఆ ప్రాపర్టీ అంతా కూడా ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె యొక్క సోదరుడు వచ్చి చూశాడు. ఇప్పుడు ఏం చేయాలి? అయితే మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం అమల్లో ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారంగా హిందూ మతంలో నుంచి వేరే మతంలోకి మారితే వారికి ఆస్తి సంక్రమణ జరగడానికి అవకాశం ఉండదు. సో ఆమె మతం మారింది కాబట్టి ఆమెకు అసలు వాటానే రాకుండా కేసు వేసి ఈ ఉన్న ఒక్క బ్రదర్కే ఆస్తిలో వాటా వచ్చేటట్లు ఫైల్ చేయడం జరిగింది. తస్మత్ జాగ్రత్త.